తెలంగాణలో ప్రస్తుతానికి కవిత కొత్త పార్టీ పెట్టిన ఏప్రిల్ 26 పార్టీ అనేది మంచి ఆలోచన అమ్మా. ఒక జయలలితని మళ్ళీ కవిత రూపంలో చూడబోతామా అన్న ఫీలింగ్లో ఉండరు. ఏంటంటే ఆమె ఒక జాగృతి అనే ఒక మంచి సంస్థతో ఈరోజు పైకి వస్తుంది. అట్టాగే కొనసాగాలి. కొద్దిగా లిక్కర్ కేసు అవన్నీ కేసులు పెట్టారు పాపం, ఢిల్లీ దాకా లాగారు ఆమెని, ఢిల్లీ జైల్లో కూడా పెట్టారు పాపం ఆమెని. మరి ఆ మచ్చలన్నీ పోయినాయి కాబట్టి ఆమె పార్టీ పెట్టింది కాబట్టి నిలబడిద్ది. పరంగా బీఆర్ఎస్లో నలిగిపోయిన వాళ్ళు, కాంగ్రెస్లో నలిగిపోయిన వాళ్ళు, అటు బీజేపీలో కూడా నలిగిపోయిన మేధావులు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. వాళ్ళందరూ ఇటే వస్తారు కవిత సైడ్ అనే ఫీలింగ్లో ఉండారు. కాబట్టి ముందుకు నడిపితే 5 సంవత్సరాల తర్వాత అయినా 10 సంవత్సరాల తర్వాత అయినా కష్టపడితే ఒక పదవి అనేది వచ్చింది, రాజకీయ పరంగా ఎదిగిద్ది. ఎదిగే ఆలోచన ఆమెకి ఉంది అని మేము అనుకుంటున్నాం. కేఏ పాల్ ఎవరమ్మా? ఒకప్పుడు అమెరికా అసెంబ్లీలో కూర్చున్న ఆయన అట్లాంటి ఆయన మన తెలుగు వాళ్ళు తొక్కేశారు తెలుసా. తొక్కేసిన వాళ్ళు మంచి వాళ్ళే, అది వచ్చి బిత్తర పనులు ఎన్నో చేసాడు కాబట్టి తొక్కేశారు. తొక్కేసిన వ్యక్తి కూడా మంచి వ్యక్తే, నువ్వు తక్కువ అంచనా వేయకూడదు ఆయన, ఓకేనా. కాబట్టి ఆయనకి ఈయనకి సంబంధం ఎట్లా పెడతాను? ఈమె జాగృతి మంత్రిగా చేసింది, ఒక పార్టీకి ఒక అధ్యక్షురాలుగా ఉంది, ఎన్నో చేసింది, ఒక పార్టీని ముందుకు నడిపింది, ఎన్నో రాజకీయం చేసింది, ఒక రాష్ట్రాలు విడగొట్టిన దానిలో పోరాటం చేసింది. మరి ఉద్యమ కెరటాలు అంటే వేరే ఉంటాయి కాబట్టి ఆ ఉద్యమ కెరటాల ఉషోదయంతోనే ముందుకు వెళ్ళిద్ది తప్ప ఎవరు అన్నారు ఇది అన్నారు అని చెప్పేసి వెనకమాల ఉన్న కార్యకర్తల గురించి కూడా ఆలోచిస్తారు. ఆ నాయకులను నిలబెట్టుకోవడం ఎలా అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు తింటాం కాకుండా పక్కన వాళ్ళకు కూడా పెడతారు. అది అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమం చేస్తా మౌనంగా కూర్చున్నారు, ఈమె పోరాటాలు చేస్తా అప్పుడు పోలీసుల మీద తిరగబడతాం కానీ ఎన్నో చేసాం. తెలంగాణ ఉద్యమం అని కొట్టి ఈమె వీడియోలు ఎక్కువ వస్తాయి. నేను చూసింది అయితే, నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు లేనమ్మా, తెలంగాణలో ఎక్కువ ఉద్యమం జరిగింది అంటే ఈమె వీడియోలే ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఈమె ఎక్కువ పోరాటం చేసిందేమో లేడీస్ పరంగా అని మేము అనుకుంటాం. అట్లా బీసీ గురించి పార్టీ ఇంకెవరు పెడతలేదమ్మా. ఈమె ఏంటంటే బీసీ ఇప్పుడు నలిగిపోతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా నలిగిపోయే వాళ్ళు ఎవరంటే బీసీ వాళ్ళు. తెలంగాణ తెచ్చుకుంది వాళ్ళు, తెలంగాణ కోసం పోరాటం చేసింది వాళ్ళు. మేమే నలిగిపోతున్నాం అనే ఒక ఆవేదనతో వాళ్ళు ఈ మధ్యకాలంలో అన్ని మన వీళ్ళు లేపారు కాంగ్రెస్ పార్టీ అట్లా ఇవ్వాలని పంచాయతీకి, దాని గురించి లేచింది ఇది. అట్లాగే కొనసాగుతుంది, దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే కవిత గారు ఈ విషయం ఉపయోగించుకోవడం అనేది రాంగ్. ఆమెకి సపోర్ట్గా రెడ్లు వస్తారు, మిగతా వాళ్ళు వస్తారు, అన్ని కులం వాళ్ళు ఆమెను ఆదరించినప్పుడు అన్ని కులాల పరంగా మాట్లాడాలి ఒక పార్టీ పెడుతున్నప్పుడు. అంతేగాని ఒక కులం గురించి పోరాటం అనేది మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మర్చిపడింది. కేసీఆర్ ఏమన్నాడు తెలంగాణ ఉద్యమం అప్పుడు? ఓ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేశాడు. ఇప్పటికీ తిడతారు దళితుళ్ళు. మరి అట్లాంటి పద్ధతి అనేది తెచ్చుకోకూడదు. ఇది తెలుసు కదా ఆమెకి, ఆ విషయం అనేది మాట్లాడతాం అది రాంగ్. నేను చెప్పలేము. అప్పుడు జయలలిత పార్టీ పెట్టినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్, ఇదే సేమ్. ఢిల్లీ వెళ్ళింది, ఢిల్లీ వెళ్ళి కేసు నుంచి మళ్ళీ ఈమెకి మళ్ళీ 4 రోజులు ఉండలేదు, 10 రోజులు 15 రోజులు ఉండి వచ్చేసింది. 15 రోజులకు పార్టీ ప్రకటిస్తానంది, 2 పథకాలు అమలు చేస్తానని చెప్పింది, పథకాలకు పడిపోయారు. నిలబడని చోట కూడా ఆమె గెలిచింది, ఆమెకే ఓట్లు పడ్డాయి. అంటే అంత మెజార్టీ ఆమెకి వచ్చింది. ఈమెకి కూడా రావచ్చేమో, తెలంగాణ పరంగా చెప్పలేము. సార్ రాజకీయాన్ని మార్చవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారింది, కేసీఆర్ గారే ప్రధానమంత్రి అవుతారని కళ్ళగన్నారు అప్పుడు. మరి ఏదంటే డబ్బు ఉంది, ఆదాయం ఉంది, హైదరాబాద్కి దిట్టంగా ఆదాయం ఉంది. కాబట్టి డబ్బుల్ని వినియోగించడం రాజకీయ పరంగానే ఉపయోగపడితే బాగుండేదనే ఆలోచనలో ఉండారు. కాబట్టి రాజకీయ పరంగా ఎదిగితే మనకే బెటర్. ఎటు సీట్లు కూడా పెరిగినాయి, 117 నుంచి 179కి వెళ్ళినాయి. కాబట్టి అవకాశాలు ఉన్నాయి, ఉన్నప్పుడు ఉపయోగించుకోవడంలో తప్పులేదు. లక్ష చెబుతారు, ఎలక్షన్ల ముందు 1,00,000 చెబుతారు. నేను అడిగేది ఏంటంటే నువ్వు 1,00,000 చెప్పే ఒప్పుకుంటానమ్మా, నిన్న ఆ 1,00,000 నన్ను నమ్మారు కదా, దానిలో 10,000 అమలు చేయి. 5 రూపాయలు 10 రూపాయలు చూసావు అనుకో, తర్వాత నీకు ఫ్యూచర్ ఉండదు. ఇప్పుడు దాకా నలిగిపోయి ఉండరు వాళ్ళు. ఈసారి నమ్మే పరిస్థితులు లేరు. నమ్మకం గట్టిగా ఇచ్చావు అనుకో, నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి రాజకీయ అనుభవం ఏముందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నానండి. ఆమెను ఇంతకు ముందుకు లిక్వర్ కింగ్గానే పిలిచారు తప్ప రాజకీయ పరంగా తనకంటూ ఏ పేరు సంపాదించుకోలేకపోయింది.
తాను నిజామాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచింది. అది తండ్రి దండలతోటి. తర్వాత తనను ఓడించడం జరిగింది. ఓడించిన తనను ఎమ్మెల్సీగా నియమించుకున్నారు, గెలిపించుకోలేదు. అది నియమించుకోవడం వేరు, గెలిపించుకోవడం వేరు. తను కనీసం ఎమ్మెల్సీ కూడా గెలుచుకోలేని పరిస్థితిలో ఉండి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత లిక్కర్ కిన్గా పేరు సంపాదించుకుంది. లిక్కర్ కిన్గా సంపాదించుకున్న పేరుతోటి తన సొంత పార్టీ పెడుతుందంటే తను గెలుస్తుందని చెప్పి తనకి ఎంత నమ్మకం ఉందని చెప్పేసి నేను తిరిగి ఆమెను ప్రశ్నిస్తున్నాను. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, మీరు పార్టీ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే తెలంగాణలో ఎవరికి అగెన్స్ట్గా పెడుతున్నారు మీ పార్టీ? ఇప్పుడు మీ కార్యకర్తలు అంటే ఎవరున్నా కానీ అది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే మీరు అగెన్స్ట్ బీఆర్ఎస్కు పెడుతున్నారా, కాంగ్రెస్ అగెన్స్ట్ పెడుతున్నారా, లేక బీజేపీ పెడుతున్నారా? మీకు ఆ క్లారిటీ అనేది లేదు క్లియర్గా. రాజకీయ అనుభవం అనేది నాకు తెలిసి అయితే శూన్యం మీకు. మీరు ఏది పెట్టినా కానీ మీరు బీఆర్ఎస్ వాళ్ళని చీల్చుతున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా మీ తండ్రి అన్నదండలతోనే మీరు గెలిచారు. ఆయన అన్నదండలు లేకపోతే ఎమ్మెల్సీ కూడా మీరు నిలబడలేకపోయారు. ఇప్పుడు కొత్త పార్టీ పెడతా అంటున్నారు. కాంగ్రెస్కు పోటీగా పెట్టగలుగుతారుచుకుంటున్నారా, లేక బీజేపీకి పోటీగా వస్తున్నారా? మీకు క్లారిటీ ఏమైనా ఉందా ఈ విషయంలో? లేదు, నేను నా తండ్రి మీద పోటీ చేస్తున్నాను, నా అన్నను ఓడగొడతాను, లేదంటే నా భావాన్ని గెలవనివ్వను అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు. ఈ విషయం మీద మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు పెట్టే పార్టీ లోకల్ పార్టీ అని చెప్పేసి అని అంటున్నారు. మీ తండ్రి గారు కూడా అలానే వచ్చారు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి, తర్వాత నేషనల్గా వెళ్దామని చెప్పి బీఆర్ఎస్ అని చెప్పి చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన నేషనల్లో పంపించేసి మీరు ఇక్కడ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అది మీరు చెప్పాల్సిన విషయం. మీరు బీఆర్ఎస్ అగెన్స్ట్ చేస్తున్నారా, కాంగ్రెస్ అగెన్స్ట్ చేస్తున్నారా, బీజేపీ అగెన్స్ట్ చేస్తున్నారా? ఆ క్లారిటీ అనేది మీకుంటే మిమ్మల్ని ఆదరించాలా లేదని చెప్పి అప్పుడు ఆలోచిస్తాం. ఏ పార్టీ నాయకులు ఎంత దోచుకున్నారో 25 తారీఖు నేను పార్టీ ప్రకటించే రోజు బయట పెడతా, నేను ఆ రోజు చెప్పేదానికి ఒక్కొక్కరు ఫీజు తగ్గిపోతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికంటే ముందు మీరు చెప్పాల్సింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మీరు ఎంత దోచుకున్నారు, కోర్టులో మీరు ఏం అఫిడవిట్ ఇచ్చారు అంటే మీరు ఎంత దోచుకున్నారని చెప్పేసి. దుబాయ్లో మీరు బిల్డింగ్ ఏదైతే కొనుక్కున్నారో దానికి వచ్చిన డబ్బు ఎక్కడిది అవి మీరు చెప్పండి. ముందు చెప్తే మీలో నిజాయితీ ఉందా లేదని చెప్పి మేము నిర్ణయించుకుంటాం. ఆ తర్వాత మీరు చెప్పే మాటలు నమ్మాలా వద్దని చెప్పి మేము ఆలోచించుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఆమె కేసీఆర్ మించిన నాయకురాలు దాని గురించి కరెక్టేనండి, కేసీఆర్కి మించిన నాయకురాలు. ఎందుకంటే కేసీఆర్ గారికి అందరి పరంగా అందరు చూస్తుండగా మోసాలు చేయడం రాదు కేసీఆర్ గారికి. మేబీ ఆయన కూడా మోసాలు చేశారేమో, వెనుక చేశారేమో. ఆయన అందరి ముందు మోసాలు చేయడం రాదు, ఈమె మోసాలు చేయడం క్లియర్గా తెలుసు. లిక్కర్ కిన్గా అని చెప్పి పేరు తెచ్చుకున్నది, దాంట్లో కోట్లు దొబ్బేసింది. అందుకే చెప్తుందేమో కేసీఆర్ గారికి రాని విషయం నాకు వచ్చు, అందుకని కేసీఆర్ 2.0 అని చెప్పి పేరు పెట్టుకున్నది. ఇంకోటి ఏంటంటే పార్టీని అనౌన్స్ చేయడానికి పార్టీని నడిపించింది చెప్తున్నాను కదండి, ఒక ఎమ్మెల్సీ పదవి అనేది తను గెలుచుకోలేకపోయింది. అది కూడా ఒక రకంగా తండ్రి ఉన్నాడని చెప్పేసి కొనుక్కున్నట్టుగా చేసింది. అది ఆ మాత్రం కూడా శక్తి లేనిది ఒక పార్టీ పెట్టేసి తెలంగాణలో ఎక్కడ గెలవగలుగుతుంది? గెలవాలంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే తన దగ్గర నిజాలు ఉండాలంటే తన దగ్గర తప్పులు ఉండకూడదు. మెయిన్ ఇప్పటివరకు కూడా తాను లిక్వర్ కిన్గా అని పేరు తెచ్చుకుని దాన్ని రూపం మాపలేదు. ముందు అది రూపం మాపాలి, ఆ తర్వాతే లిక్వర్ కిన్గా తను దుబాయ్లో కొన్న బిల్డింగ్ ఇంకా అలానే ఉందండి. ఆ బిల్డింగ్ మాకు అందరికి కనిపిస్తుంది. సరే లోపాయకారిగా తను ఏ రకంగా ఏం చేసిందో అది వేరే విషయం, కానీ ఆ బిల్డింగ్ అయితే మాకు కనిపిస్తుంది కదా. అది కనిపించినప్పుడు మేము ఎలా నమ్ముతాం? అది లేదు, అదేం కాదు అని చెప్పి ప్రూఫ్ ఏమైనా మాకు ఇప్పటికీ చూపించిందా? ఇప్పుడు చూపించలేదు, ఇక ముందు కూడా చూపించదు కూడా. సో తను చెప్పేది అనేది ఏది కూడా నమ్మడానికి నమ్మశక్యంగా ఉండదు. నిజాలు తను చెప్పలేదు. థ్యాంక్ యూ.